హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాము అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రిప్టో టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మంచి ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ అయినటువంటి టిక్ కాయిన్ నెట్వర్క్లో రిజిస్ట్రేషన్ మరియు మైనింగ్ ఎలా చేయాలి, మరియు కేవైసీ డీటెయిల్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, మరియు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేసుకుందాం. అదేవిధంగా మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్లయితే మన ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్కి మీ అందరి సపోర్టు ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. ఈ యాప్కు సంబంధించినటువంటి లింకు ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మీరు ప్లే స్టోర్లోకి వెళ్తారు, లేదా డైరెక్ట్గానే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి టిక్ కాయిన్ నెట్వర్క్ అని టైప్ చేస్తేనే ఈ యాప్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే యాప్ మీ మొబైల్లో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విషయాలని మనము ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ఈ యాప్ మనకు 2025 మార్చిలో రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇప్పటికి మనకు ఈ యాప్ 1 ఇయర్ కంప్లీట్గా అయిపోయింది. అంటే 1 ఇయర్ నుంచి మనకు ఒక యాప్ రన్ అవుతుంది అంటే మనం దాన్ని ట్రస్ట్ చేయొచ్చండి. కాబట్టి మనము దీన్ని ఇన్స్టలేషన్ చేసుకొని మనము మైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వీళ్ళు టోటల్ సప్లై అంటే 770 కోట్ల టార్గెట్తో వీళ్ళు మార్కెట్లోకి రావడం జరిగింది. కానీ దీనిని 333 కోట్లకి తగ్గించడం జరిగిందండి. అంటే మనకు తొందరగా లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. అలాగే నెక్స్ట్, వీళ్ళు ఈ ప్రాజెక్టు ఓన్ బ్లాక్ చైన్తో వస్తున్నారండి. ఒక సొంత బ్లాక్ చైన్తో, ఒక స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫ్యూచర్స్తో వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు 3 లేయర్ రెఫరల్ సిస్టంలో 3 లేయర్ రెఫరల్ సిస్టంతో వస్తున్నారండి. అంటే మీ కింద ఒకరు మీ ఫ్రెండ్ని మీరు రెఫర్ చేసి ఉంటారు, వాళ్ళ కింద ఇంకొకరు ఉంటారు కదా. అలాగా మీకు వచ్చేటువంటి కాయిన్స్ బూస్టప్ అవుతాయండి. అలాగా 3 లేయర్ రెఫరల్ సిస్టంతో వీళ్ళు వస్తున్నారు. నెక్స్ట్, వీళ్ళు కేవైసీకి సంబంధించిన కూడా అనౌన్స్మెంట్ రీసెంట్గానే చేశారండి. అది ఏం చేశారంటే, వీళ్ళు 1/6/2026 కేవైసీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. జూన్లో, ఈ 2026 జూన్ నెలలో 1వ తారీఖునే కేవైసీ అనేది స్టార్ట్ చేసి ఆ మంత్లో కేవైసీ మొత్తం కంప్లీట్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. అలాగే జూలై నెలలో, ఇది మేజర్ అప్డేట్ చూడండి, జూలై నెలలో 1/7/2026 మేజర్ ఎక్స్చేంజెస్లో, మంచి పెద్ద ఎక్స్చేంజెస్లో ఈ ప్రాజెక్ట్ని లిస్టింగ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఇది చాలా గుడ్ న్యూస్ అండి. ఓకేనా. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఇంకా లేట్ చేయకుండా ఇప్పటి నుంచి అయినా మనము ఇందులో రిజిస్టర్ అయ్యి మన కాయిన్స్ని మనం మైన్ చేసుకొని ఎంతో కొంత అయినా మనం ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇందులో మైనింగ్ సెషన్ కూడా 10 గంటలకు ఒకసారి అండి. మనము 10 గంటలకు ఒకసారి మైనింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఇంకా లేట్ చేయకుండా యాప్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలాగో చూద్దాం. మీ మొబైల్లో యాప్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఫస్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మీరు గెట్ స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ వస్తుంది మీకు. ఈ స్క్రీన్లో మీరు ఆల్రెడీ మనకు అకౌంట్ ఉన్న వాళ్ళైతే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ విత్ అని కొడితే మనకు లాగిన్ అవుతుంది. మనం ఇప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి కింద సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు. ఇక్కడ మీరు ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ ఈమెయిల్ ఐడిని మీరు ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి
కింద వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఒకవేళ మీకు మెయిల్ రాకపోతే కింద డోంట్ రిసీవ్ ద ఈమెయిల్ అండ్ రీసెండ్ అని ఉంది కదా, ఆ రీసెండ్ మీద మీరు కొద్దిసేపు ఆగిన తర్వాత రీసెండ్ మీద కొట్టండి. రీసెండ్ మీద కొట్టినట్లయితే మీకు మెయిల్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఇప్పుడు మీరు మీ మెయిల్ని ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది చూడండి. ఒకసారి పైన చూడండి 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద ఒక్కొక్కసారి ఇది ఇన్బాక్స్లో మనకు రాదు. ఇన్బాక్స్లో మనకు చూపించకపోతే మనం ఏం చేయాలంటే 3 లైన్స్ ఉంది కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఆల్ మెయిల్స్ అని ఉంది కదా, ఆల్ మెయిల్స్ మీద ఒకసారి క్లిక్ చేసి మీరు చూడండి. ఒకవేళ అక్కడ రాలేదంటే కింద స్పామ్ అని ఉంది కదా, ఆ స్పామ్ మీద క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి ఈ మెయిల్స్ స్పామ్లోకి వెళ్తున్నాయి, అందుకని ఇక్కడ చూద్దాం. స్పామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఉంటుంది మెయిల్. ఇక్కడ రీసెంట్గా ఏదైతే ఒకసారి మీరు 2-3 సార్లు ట్రై చేసింటే అందులో రీసెంట్గా టైం చూసుకొని మీరు ఏదైతే వచ్చిందో దాని మీద ఓపెన్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే ఓపెన్ అవుతుంది. ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు కన్ఫామ్ అని ఉంది కదా, కన్ఫామ్ విత్ ఈమెయిల్, కన్ఫామ్ యువర్ ఈమెయిల్ ఉంది కదా, కింద కన్ఫామ్ యువర్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ ఈమెయిల్ అనేది వెరిఫైడ్ అయిపోతుంది. ఈమెయిల్ వెరిఫైడ్ అని ఇలా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీకు చూడండి ఇలా నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఈ 3 స్టెప్ ఉంటుంది రిజిస్ట్రేషన్. ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వచ్చాం మనం. ఫస్ట్ స్టెప్లో ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్లో ఇక్కడ మనము మన నేమ్, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒక్కొక్కసారి మీరు మీ నేమ్ ఎక్కువ డిజిట్స్ ఉన్నట్లయితే అది ఎర్రర్ వస్తుంది. అక్కడ మీరు కొన్ని డిజిట్స్ తగ్గించుకొని, అంటే పూర్తి నేమ్ ఇచ్చినట్లయితే మీ నేమ్ మాత్రమే, సర్నేమ్ తీసేసి అంటే మీ ఇంటి పేరు తీసేసి మీ నేమ్ మాత్రమే అయినా ఇచ్చుకోండి, మీరు ఇష్టం. అది అక్కడ ఉన్నటువంటి ఎన్ని డిజిట్స్ అయితే సెట్ అవుతాయో ఆ నేమ్ మీరు ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ చూడండి పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ పాస్వర్డ్ అనేది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నేను చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్న పాస్వర్డ్ని నేను సెట్ చేశాను. అందులో ఏమేమి ఉండాలంటే పాస్వర్డ్లో మనకు ఇక్కడే కాదు, ఈ నెట్వర్క్లోనే కాదు, ఏ నెట్వర్క్లో అయినా కూడా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్కి ఏమి ఉండాలంటే 4 రకాలు ఉండాలి. ఒకటి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి ఇంగ్లీష్లో, మరి స్మాల్ లెటర్స్ ఉండాలి, తర్వాత న్యూమరికల్ నెంబర్స్ ఉండాలి, తర్వాత సింబల్స్ ఉండాలి. సింబల్స్ అంటే @ సింబల్ కానీ, యాష్ సింబల్ కానీ, అండ్ సింబల్ కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. ఈ ఆర్డర్ అది మీ ఇష్టం, ఏదైనా ఫస్ట్ ఏది, లాస్ట్ ఏది, మిడిల్ ఏది, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పిన ఆర్డరే కాదు, ఎలాగైనా మీరు పెట్టుకోండి. ఈ 4తో కలిపి మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ ఏం పెట్టాము, యూజర్ నేమ్ ఏం పెట్టాము అనేది ఒక నోట్బుక్లో ఈ క్రిప్టో మైనింగ్ యాప్లకు సంబంధించి ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఏ యాప్కు ఏం నేమ్ పెట్టుకున్నాము, మన రెఫరల్ ఐడి ఏమి, పాస్వర్డ్ ఏం పెట్టుకున్నాము, పిన్ నెంబర్ ఏం పెట్టుకున్నాము అనేది, పాస్ పేజ్ అనేది అంటే వ్యాలెట్కి సంబంధించిన పాస్ పేజెస్ ఏమనేది రాసుకోండి. ఓకేనా, ఇలాగా పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి. దాని కింద చూడండి సెక్యూరిటీ పిన్ అంటే 6 నెంబర్స్, 6 డిజిట్స్ నెంబర్ని మనం ఏదో ఒక నెంబర్ని సెట్ చేసుకోవాలి. మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాడుతున్నప్పుడు యూపీఐ పిన్ అని వస్తుంది కదా, 6 డిజిట్స్, అట్లాంటి 6 డిజిట్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. అది ఏ నెంబర్స్ అయినా పెట్టుకోవాలి. ఇక్కడ నెంబర్స్ మాత్రమే 6 అంకెల నెంబర్లు మాత్రమే పెట్టుకోవాలి. ఈ నెంబర్ను కూడా మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి కింద ఇన్విటేషన్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు నా ఇన్విటేషన్ కోడ్ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను కదా, ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇన్విటేషన్ కోడ్ని ఇక్కడ జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నది కూడా నా ఇన్విటేషన్ కోడే. ఓకేనా, ఇక్కడ నుంచి అయినా చూసుకోండి, స్క్రీన్ మీద డీటెయిల్గా ఇచ్చాను. ఆ స్క్రీన్ మీద డీటెయిల్గా ఉన్నటువంటి రెఫరల్ కోడ్ని మీరు ఎక్కడ ఎంటర్ చేయండి. ఈ రెఫరల్ కోడ్ని మీరు ఎంటర్ చేయడం వల్ల మీకు కొన్ని టిక్ కాయిన్స్ అనేటివి గిఫ్ట్ రూపంలో వస్తాయి. ఓకేనా, నా నుంచి కూడా మీకు సపోర్ట్ బాగా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఇచ్చి ఒక నోట్బుక్లో రాసుకున్న తరువాత సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడానికి ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇలాగ వస్తుంది. ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వెల్కమ్ స్క్రీన్ అది ఇట్లా వస్తుంది మీకు.
ఈ వెల్కమ్ స్క్రీన్లో లెట్స్ స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం మైనింగ్ ఎలా చేయాలి, మైనింగ్ అనేది పైన చూడండి, పైన ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద మనం క్లిక్ చేస్తేనే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సింబల్ మనం స్టార్ట్ చేస్తూనే అక్కడ ఆ సింబల్ వెళ్ళిపోయి టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. స్టార్ట్ మైనింగ్ అని, స్టార్ట్ చేయాలా క్లోజ్ చేయాలని, మనం మైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టార్ట్ అని కొట్టండి. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఒక యాడ్ అనేది వస్తుంది. యాడ్ అనేది ఏ క్రిప్టో మైనింగ్ యాప్లోనైనా కూడా మనము మైనింగ్ స్టార్ట్ చేస్తూనే యాడ్ వస్తుంది. ఇప్పుడు క్లోజ్ అయిన దీన్ని యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తేనే మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇంతకు మనకు సింబల్ ఉండింది కదా, ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ 10 గంటలకు ఒకసారి మనం మైనింగ్ చేయాల్సి ఉంటుంది. పక్కన టోటల్ రేట్ అని ఉంది కదా, 0.350 అంటే పర్ అవర్కి మీకు ఎన్ని టిక్ కాయిన్స్ వస్తాయని ఇక్కడ చూపిస్తుంది. ఇంతకుముందు ఎక్కువ వచ్చేటివి 750 వచ్చేటివి, ఇప్పుడు హాల్వింగ్ జరిగింది రీసెంట్గానే. అందువల్ల ఆ హాల్వింగ్ జరగడం వల్ల ఈ టోటల్ రేట్ని తగ్గించారు. 0.350 ఈ కాయిన్స్ మీకు వస్తాయి పర్ అవర్కి. చూడండి, 0.350 ప్రకారము 10 అవర్స్కి మనకి 3.5 కాయిన్స్ మాత్రమే వస్తాయి. ఇలాగా దీనిని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఎలాగంటే చూడండి, నెక్స్ట్ కింద ఉంది కదా ఆ కాయిన్ రేషియోని మనం పెంచుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, బోనస్ అండ్ పవర్ అప్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకున్నటువంటి కాయిన్ రేషియోని పెంచుకోవడానికి కింద చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిని యాక్టివేట్ చేసుకుంటూ ఉండండి. 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి, లేదా 1.5 అవర్కి ఒకసారి ఇవి మీకు వస్తూనే ఉంటాయి. వీటిని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ బూస్టప్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు కాయిన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఓకేనా, ఇవి తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. దీని మీద మనం క్లిక్ చేయగానే ఇలా చాలా ఉంటాయి. కిందికి యాక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాక్టివ్ మీద క్లిక్ చేయండి. యాక్టివ్ మీద క్లిక్ చేయగానే ఒక యాడ్ వస్తుంది. ఈ యాడ్ మనం కంప్లీట్ అయిన తర్వాతనే మనకు రేషియో అనేది పెరుగుతుంది. పైన మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రేషియో మీకు కన్ఫామ్గా పెరుగుతుంది. ఈ యాప్లో మనము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మైనింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ బోనస్ అండ్ పవర్ అప్ని ఎలా యూస్ చేసుకొని మన కాయిన్స్ రేషియోని ఎలా పెంచుకోవాలో అలాగే నెక్స్ట్ మనకి ఇంకొక చిన్న విషయం చూద్దాం. చూడండి, ఓపెన్ చేస్తాను నేను లైవ్ నాది. ఇక్కడ ఉంది కదా, ఇలాగా మనకు లాగిన్ అడుగుతుంది. మీరు ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి, లేదంటే పిన్ నెంబర్ మీకు గుర్తుంటే నెక్స్ట్ టైం మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అయినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ బోనస్ అండ్ పవర్ అప్ ఉంది కదా, వీటిని క్లిక్ చేసి మీరు కాయిన్ రేషియోని పెంచుకోవచ్చు. చూడండి, 0.350 నుంచి నేను పెంచుకోవడం వల్ల నాకు ఎంత ఉంది చూడండి, ఇప్పుడు 6.520 అంటే పర్ అవర్కి నాకు 6.520 టిక్ కాయిన్స్ అనేటివి నా వ్యాలెట్లోకి, నా బ్యాలెన్స్లోకి యాడ్ వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు పైన మీకు ఎన్ని టిక్ కాయిన్ మైనింగ్ అయినాయి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద డైలీ టాస్క్లు అని ఉంది కదా, ఈ డైలీ టాస్క్ల మీద మీరు చూడండి, మీరు కంటిన్యూగా మైనింగ్ చేసినట్లయితే 60 డేస్ కానీ 45 డేస్ కానీ మైనింగ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు మైనింగ్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు వస్తాయి. ఓకేనా, ఇలా కిందికి పోయినట్లయితే ఇప్పుడు చూడండి, 100 డేస్ లాంగ్ స్ట్రైక్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ 60 డేస్ది 45 డేస్ది క్లెయిమ్ చేసుకున్నా. 100 డేస్ లాంగ్ స్ట్రైక్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఇక్కడ ఇంక 83 డేస్ అయింది నేను మైనింగ్ చేయబట్టి. ఇంకా మనకి ఇక్కడ 17 డేస్ అవుతాయి. నాకు ఈ మైనింగ్ రేట్ అనేది 10 అవుతుంది. దీన్ని క్లెయిమ్ చేసుకొని ఇక్కడ టోకెన్ వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది. దీన్ని మనం ఇక్కడ పైన ఇక్కడ వెనక్కి వెళ్ళేసి బోనస్ అండ్ పవర్ అప్ మీద క్లిక్ చేసేసి అక్కడ మనము ఇక్కడ పేస్ట్ చేసి రీడీమ్ కొడితే ఆ రోజుకి మనకు ఇంకా ఎక్కువ కాయిన్స్ వస్తాయి. అది ఆ రోజుకి వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ మనకు. ఇలాగా మీరు రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసి బోనస్ అండ్ పవర్ అప్ని యూజ్ చేసుకొని ఎక్కువ కాయిన్స్ ఈ టిక్ కాయిన్ నెట్వర్క్లో తీసుకోండి. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషను, మైనింగ్ ప్రాసెస్ మొత్తం అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చాలా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి నేనైతే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, బెల్ సింబల్ని కూడా అలా నొక్కి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు చిన్న చిన్న అప్డేట్స్ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీరు అవి తొందరగా తెలుసుకొని ఎక్కువ కాయిన్స్ను గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఈ టిక్కాయిన్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ టెస్ట్ నెట్ వ్యాలెట్ కూడా ఉందండి దీంట్లో. ఆ టెస్ట్ నెట్ కింద వ్యాలెట్ అని ఉంది కదా, ఆ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే టెస్ట్ నెట్ వ్యాలెట్ అని మెయిన్ నెట్ వ్యాలెట్ రెండు ఉంటాయి మీకు. వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.